ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఉద్యోగాలకు కూడా హిందీలోనే ఉండాలి ఎగ్జామ్. అది వాళ్ళు ఉండుంటే ఎంత ఘోరంగా ఉండేదో మీరు ఒక్కసారి ఆలోచించండి. హిందీ మాత్రమే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉండాలి, సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ హిందీలో మాత్రమే ఉండాలి అని మెజార్టీ సభ్యులు అన్నారు. దాంతో తమిళనాడులో యూనివర్సిటీస్ బగ్గుమన్నాయి. ఇది అన్యాయం మాకు. అంటే హిందీ మాత్రమే వచ్చిన వారు, హిందీలో పరీక్ష రాసి ఐఏఎస్ అయిన వాళ్ళు వచ్చి తమిళనాడులో పాలిస్తారు, తెలంగాణలో పాలిస్తారు, ఆంధ్రప్రదేశ్లో పాలిస్తారు. ఇవాళ మన వాళ్ళు చూడండి, తెలుగు వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్లో ఐఏఎస్లు ఉన్నారు. లేకపోతే ఏమయ్యేది? ఈ విధానమే కనుక 65లో అమల్లోకి వస్తే తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు అర్పించారు ఈ యాంటీ హిందీ ర్యాట్స్లో. 66 మంది తమిళ బిడ్డల రక్త త్యాగమే లేకపోయి ఉంటే ఏం జరిగేది తెలుసా? 65లో ఐఏఎస్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీషులో ఉండేవి కావు, ఇతర భారతీయ భాషలు ఉండేవి కావు, ఓన్లీ హిందీలోనే ఉండేవి. ఈ నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడే తమిళనాడులో వ్యతిరేకత మొదలైంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం హిందీలోనే ఉండేవి. అంటే తెలుగు వాడికి అవకాశమే ఉండేది కాదు. చచ్చుకుంటూ మనం హిందీ నేర్చుకొని హిందీ ఎంత నేర్చుకున్నా హిందీ వాళ్ళతో పోటీ పడలేము. ఈ పరిస్థితి వచ్చేది తమిళ బిడ్డల త్యాగం వల్ల. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గుర్తించాలి. ఇది బట్టే మీరు అనవసరంగా తమిళనాడు వాళ్ళపైన పడుతున్నారు. తెలుగు వాళ్ళకి అన్యాయం చేయకూడదు దయచేసి. చంద్రబాబు నాయుడు చెప్పండి, జాతీయ భాష హిందీ కదా, మరి సివిల్ సర్వీస్ హిందీలో రాసుకునేటట్టు ఎలా చేద్దామా? చంద్రబాబు నాయుడు సూటి ప్రశ్న. మీరే చెప్తున్నారు కదా జాతీయ భాష కదా హిందీ, మరి జాతీయ పరీక్షలు హిందీలో కాక వేరే భాషలు ఎందుకుంటున్నాయి? ప్రాంతీయ భాషల్లో ఎందుకుంటున్నాయి? మీరు జాతీయ భాష హిందీ అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, హిందీ మాత్రమే జాతీయ భాష అని యాక్సెప్ట్ చేస్తే రేపు ఈ డిమాండ్ వస్తుంది. ఐఏఎస్ ఎగ్జామ్స్ ఏదో ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ కదా, మరి ఆల్ ఇండియా భాష హిందీ అయినప్పుడు, నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయినప్పుడు నేషనల్ ఎగ్జామ్స్ హిందీలోనే ఉంటాయి. తెలుగులో ఎట్లుంటాయండి? నాకు చెప్పండి, ఇంగ్లీష్లో ఎట్లుంటాయి? మరి తెలుగు బిడ్డలకు అన్యాయం జరగదా? చంద్రబాబు నాయుడు చెప్పాలి. మీరు రాజకీయ అవసరాల కొరకు తెలుగు ప్రజలకు అన్యాయం చేయకండి. ఇది బాధేస్తుంది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇవాళ బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల ఇలా మాట్లాడి తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు చరిత్రలో. మీరు ఒక్కసారి మీరు నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే అని యాక్సెప్ట్ చేస్తే ఇమ్మీడియట్ డిమాండ్ 1965లో కేర్ కమిషన్లో వచ్చి డిమాండ్ వస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ హిందీలోనే ఉండాలి. మరి నేషనల్ లాంగ్వేజ్ ఒకటే కదా, దాన్ని ఒప్పుకుందామా మనం? బ్యాంక్ ఎగ్జామ్లోకి మన తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు రావు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మన తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత అన్యాయం చేయమని మన నాయకులే చెప్తుంటే మీ రాజకీయాల కొరకు మన భాషను అన్యాయం చేస్తారా? ఆవేదనతో తమిళ పక్కా పెట్టండి, తెలుగు వాళ్ళకి అన్యాయం జరగదు ఇది. సో అప్పుడు 1965లో తమిళనాడులో పెద్ద ఎత్తున యాంటీ హిందీ ర్యాట్స్ జరిగాయి. 66 మంది చనిపోయారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అప్పుడు ఆ త్యాగాల